హలో ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో నీట్ ఎండిఎస్ 2025 ఎగ్జామినేషన్ కి అపీర్ అవుతూ ఉన్న స్టూడెంట్స్ ఏప్రిల్ 19th నీట్ ఎండిఎస్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబోతూ ఉన్నారు. కాబట్టి ఆ ఎగ్జామినేషన్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూడటానికి ఎన్బిఈఎంఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో ఇక్కడ ఎగ్జామినేషన్స్ మీద క్లిక్ చేసి నీట్ ఎండిఎస్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నీట్ ఎండిఎస్ కు సంబంధించి 2025 ఇన్ఫర్మేషన్ బులెటిన్, అప్లికేషన్ లింక్, రిజల్ట్స్, ఈ 3 లింక్స్ కూడా మీకు హైలైట్ అవుతూ ఉన్నాయి. దీనిలో ఇన్ఫర్మేషన్ బులెటిన్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారండి. ఈ నీట్ ఎంటీఎస్ ఎగ్జామినేషన్ ఏప్రిల్ 19వ తారీఖు కండక్ట్ చేయబోతూ ఉన్నారు. అయితే ఈ ఎగ్జామినేషన్ కి అపీర్ అవ్వడానికి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఏప్రిల్ 15వ తారీఖు నుండి మీకు ఎన్బిఈఎంఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో లింక్ యాక్టివేట్ అవుతుంది అని చెప్తున్నారు. అలాగే రిజల్ట్స్ మే 19వ తారీఖు లోగా అనౌన్స్ చేస్తామని చెప్తున్నారు. అలాగే ఈ నీట్ ఎంటీఎస్ ఎగ్జామినేషన్ గురించి ఏప్రిల్ 7వ తారీఖు ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఎన్బిఎంఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో. ఇక్కడ మీరు చూడొచ్చు, టైమ్ బౌండ్ సెక్షన్స్ ఇన్ నీట్ ఎంటీఎస్ క్వశ్చన్ పేపర్ అన్నారు. అంటే మీరు ఎగ్జామినేషన్ రాసేటప్పుడు క్వశ్చన్ పేపర్ లో మనకి 2 సెక్షన్స్ ఉంటాయని తెలుసు, సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి. ఆ 2 సెక్షన్స్ కి కూడా టైం లిమిట్ ఉంది. అంటే ఖచ్చితంగా సెక్షన్ ఏ కంప్లీట్ అయిపోయిన తర్వాతే సెక్షన్ బికి వెళ్ళాలి. సెక్షన్ ఏకి ఎంత టైం ఉంటుంది, అలాగే బికి ఎంత టైం ఉంటుంది, ఆ డీటెయిల్స్ కు సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ ఏప్రిల్ 7వ తారీఖు రిలీజ్ చేశారు. ఇదే ఆ నోటిఫికేషన్ అండి. ఈ నోటిఫికేషన్ లో చెప్తున్నారు మ్యాండేటరీ టైం బౌండ్ సెక్షన్స్ ఇన్ నీట్ ఎంటీఎస్ క్వశ్చన్ పేపర్ అన్నారు. అంటే టైం లిమిట్ అనేది ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి అని చెప్తున్నారు. సెక్షన్ ఏ అంటే పార్ట్ ఏ, సెక్షన్ బి అంటే పార్ట్ బి. పార్ట్ ఏ లో 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 100 క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయడానికి 75 మినిట్స్ టైం ఉంటుంది. 75 మినిట్స్ అంటే 1 గంట 15 నిమిషాలు. అర్థమైంది కదా, 1 అవర్ 15 మినిట్స్. ఈ టైం ని మీరు జాగ్రత్తగా ఈ 100 క్వశ్చన్స్ కి మాత్రమే యూటిలైజ్ చేసుకోవాలి. ఈ టైం కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే అప్పుడు మీకు పార్ట్ బి ఓపెన్ అవుతుంది. పార్ట్ బిలో 140 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 140 క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి 105 మినిట్స్ ఉంటాయి. అంటే 105 మినిట్స్. అంటే దాని యొక్క ఈక్విలెంట్ టైం వచ్చేసి 1 అవర్ 45 మినిట్స్ జరుగుతుంది. అర్థమైంది కదా. సో పార్ట్ ఏకి 1 అవర్ 15 మినిట్స్, పార్ట్ బికి 1 అవర్ 45 మినిట్స్ ఉంటుంది. టోటల్ గా మనకి 3 అవర్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అంతేకాదు, అండ్ క్యాండిడేట్స్ వుడ్ నాట్ బి అలౌడ్ టు రివ్యూ ద క్వశ్చన్స్, మోడిఫై ద రెస్పాన్సెస్ ఆఫ్ ఎ పార్ట్ ఆఫ్టర్ ది కంప్లీషన్ ఆఫ్ ది అలాటెడ్ టైమ్ ఆఫ్ దట్ పార్ట్. అంటే పార్ట్ ఏ 1 అవర్ 15 మినిట్స్ గానీ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ఆ తర్వాత పార్ట్ ఏలో మీరు ఎటువంటి మోడిఫికేషన్స్ చేసుకోవడానికి కానీ, లేదా క్వశ్చన్స్ ఒకవేళ మీరు రివ్యూలో పెట్టుకున్న వాటిని ఆన్సర్ చేయడానికి కానీ ఎటువంటి అవకాశం కూడా లేదు. నెక్స్ట్, questions of the next part will start automatically after the completion of the allotted time of the previous part. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి. 1 అవర్ 15 మినిట్స్ గానీ టైం కంప్లీట్ అయిపోయింది అంటే ఆటోమేటిక్ గా పార్ట్ ఏ క్లోజ్ అయిపోతుంది. ఆటోమేటిక్ గా మీరు పార్ట్ బి లోకి ఎంటర్ అవుతారు అని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు వీళ్ళు చెప్పినటువంటి టైం బౌండ్ సెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది, ఎలా రాయాలి ఎగ్జామ్ రోజు అనే దానికి డెమో టెస్ట్ కూడా వీళ్ళు ఇచ్చారు. ఈ టెస్ట్ ని మీరు ఎన్బిఈఎంఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో ఎగ్జామినేషన్స్ మీద క్లిక్ చేసి నీట్ ఎంటీఎస్ 2025 అప్లికేషన్ లింక్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు డెమో టెస్ట్ అవైలబుల్ గా ఉంది. ఇది ఏప్రిల్ 9వ తారీఖు నుండి మీకు రెడీగా అవైలబుల్ గా ఉంది. దయచేసి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా వీలైతే ఈ డెమో టెస్ట్ ని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో మీరు దీన్ని ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇది ఎన్బిఎంఎస్ అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ ఎగ్జామినేషన్స్ మీద క్లిక్ చేసినప్పుడు నీట్ ఎంటీఎస్ అని హైలైట్ అవుతుంది. దాన్ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ అప్లికేషన్ లింక్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ డెమో టెస్ట్ అని ఉంది. ఈ డెమో టెస్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ లాగిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చి మీరు లాగిన్ అయ్యి డెమో టెస్ట్ ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. క్లియర్. సో ఇప్పుడు ఈ నీట్ ఎంటీఎస్ ఎగ్జామినేషన్ కు సంబంధించి అడ్మిట్ కార్డు కూడా మీకు ఇక్కడ ఈ పేజ్ లోనే లింక్ యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ అడ్మిట్ కార్డు లింక్ ఈ రోజు అంటే ఏప్రిల్ 15వ తారీఖు యాక్టివేట్ అయినప్పుడు మీరు దాని మీద క్లిక్ చేసి జస్ట్ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.